ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాను అనెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఉదయము మీ దివ్యమైన లేఖనాలు ధ్యానం చేసే భాగ్యం నాకు మా అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నిన్నటి దినాన్న దేవుని కుమారులు, నరుల కుమార్తెలు ఎవరు అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. ఈ భూమి మీద నరులు విస్తరించినప్పుడు ఈ భూమి మీద మరి సేతు సంతానము, అలాగే దుష్టుడైన కయీను సంతానము మరి ఈ భూమి మీద విస్తరించినట్లుగా ఈ భూమిని నిండించి మరి దేశాలుగా ఏర్పడేటట్లుగా మరి భూమి మీద జనము విస్తరించింది. ప్రియదేని పిల్లలారా, మరి అలా విస్తరించినప్పుడు ఈ భూమి మీద మరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహం ఆడటం, వారికి నెఫీలులు అంటే బలాత్కారులు పుట్టడం, ఈ రీతిగా భూమి మరి బలాత్కారుల చేతను, మరి అక్రమం చేసే వారి చేతను, మరి ఈ రీతిగా దేవునికి అవిధేయులైన వారి చేతను భూమి నిండినప్పుడు ఆ దినాన్న దేవుడు మరి ఏమి చేశారో ఈరోజు మనం దేవుని లేఖనంలో ధ్యానం చేద్దాం. దేవుని పిల్లలారా, మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి 5వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు దేవుడు చూశాడట. ఇదేం పిల్లరా, నరుల ఆలోచన హృదయములోని తలంపులు కేవలము మరి ఊహ. ఈ రోజున మరి సమస్త జీవరాశిని మనం ఆలోచన చేస్తే ఏ జీవరాశికి ఇవ్వనటువంటి, ఏ జంతువుకు ఇవ్వనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఆలోచన విధానాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు తన రూపంలో చేసుకున్న మానవులమైన మనకు అనుగ్రహించాడు. అదేమిటంటే, ప్రియదేని పిల్లరా, దేవుడు తాను ఒక మంచి ఉద్దేశముతో మానవుడైన వాడు తన గురించిన ఆలోచనలు, తన గురించిన ఊహలు, తనను గురించినటువంటి తలంపులు చేయాలని ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో మానవుడిని తన కోసము సృష్టించుకున్నాడు దేవుడు. అయితే మనం చూస్తే మరి ఈ రీతిగా మరి తన గురించిన ఆలోచనలతో, తన గురించిన తలంపులతో, తన గురించిన ఊహలతో మానవుడు జీవించాలని ఆయన కోరుకుంటే, మానవుడు ఏం చేశాడంటే మరి ఆ దైవికమైనటువంటి ఆలోచనలను, తలంపులను, ఊహలను కలిగి ఉండకుండా తనకు నచ్చిన విధంగా, అనగా మనస్సాక్షి కలిగిన వాడై తన మనస్సునందు వేరే వాటిని ఊహించుకోవడం, వేరే వాటిని తలంచడం, వేరే వాటిని మరి ఊహలోనికి తెచ్చుకోవడం ప్రారంభించాడు. ఆ కారణంగానే
మరి దేవుని ఎదుట ఎప్పుడైతే మరి దేవుని గురించిన తలంపులు కానీ, దేవుని గురించిన ఆలోచనలు కానీ, దేవుని గురించిన ఊహలు కానీ ఎప్పుడైతే మానవ మనస్సులోనికి రాకుండా పోయాయో, దేని పిల్లలరా, అప్పుడే పాపము హృదయంలోనికి ప్రవేశించింది. పాపం అనగా ఏమిటి? పాపము ఎక్కడ మొదట ప్రారంభమవుతుంది అని అంటే మానవుని యొక్క మనస్సాక్షిలోనే, మన ఊహలోనే, మన తలంపుల్లోనే, మన ఆలోచనలోనే పాపానికి మరి మరి పుట్టుక అనేది ప్రారంభమవుతా ఉంది. దేని పిల్లలారా, దేవుడు అన్నాడు కదా, మనిషిని మరి మనస్సులో ఉన్నటువంటి దేని పిల్లరా, ఈ రోజున మనిషిని చెడగొడుతున్నటువంటి మరి విషయాలను మనం ఆలోచన చేస్తే చాలామంది మరి కంటితో చూసేటువంటి చూపును బట్టి, హృదయంలో ఆలోచించేటువంటి ఆలోచనలను బట్టి, మనస్సులో మరి దేనినైతే ఉద్దేశించుకుంటున్నారో, దేనినైతే ఊహించుకుంటున్నారో దానిని చెయ్యాలి, చూడాలి, మరి అనుభవించాలి అనేటువంటి ఈ కోరికలన్నీ కూడా మానవుని యొక్క మనస్సులోనే దేని పిల్లలు పుడుతూ ఉన్నాయి కదా. ఆ మనస్సులో పుట్టిన దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, తలంపు, ఊహయే మానవుని పాపంలోనికి నెట్టివేస్తూ ఉంది. కాబట్టి 5వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచాడట. దేని పిల్లరా, అందుకే దేవుడు మరి ఈ యొక్క దేవుని యొక్క తీర్పు మానవుల మీదకి వచ్చింది అని మరి మనం చూస్తూ ఉన్నాం. దేని పిల్లరా, సామెతల గ్రంథము 12వ అధ్యాయము మరి 2వ వచనంలోను, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలలోను, మరొక 1 కొరింథీ రాసిన పత్రిక 4-5లో కూడా దేవుని యొక్క తీర్పులు ఎలా వచ్చాయో మనము ఆ లేఖనాలలో చూడవచ్చును. దేని పిల్లలారా, మరి సామెత 4:23లో దేవుడు అంటున్నాడు కదా, నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరను, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోమన్నాడు దేవుడు. దేని పిల్లలారా, దేవుడు మరి నరుల యొక్క చెడుతనము, హృదయంలో పుట్టేటువంటి ఆలోచన, ఆ తలంపులు కేవలం చెడ్డవి అని ఆ రోజున నరులను చేసినందుకు ఆయన సంతాపమునందాడటండి. దేని పిల్లరా, మరి అలాగున మనం చూసినట్లయితే 6వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, నరుల యొక్క ఆలోచన కేవలము చెడ్డది అంటూ ఉన్నాడు. ఈ రోజున హృదయంలో పుట్టిన ఆ చెడ్డ తలంపులే, ఆలోచనలే, ఆ ఊహలే మానవుణ్ణి పాపిగా నిలబెడతా ఉన్నాయి. దేని పిల్లల ఆలోచన చేయండి. 6వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకున్నాడంటండి. నరుల పాపాన్ని బట్టి వారిని చేసినందుకు దేవుడు హృదయంలో నొచ్చుకుంటున్నట్లుగా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. సార్వభౌముడైన దేవునికి ఈ సృష్టిని చేయకముందే దేని పిల్లలారా, సార్వభౌముడు మరి ముందు ఏమి జరుగుతుందో ఎరిగినటువంటి గొప్ప దేవుడు, సృష్టిలో ఇది ఒకటి కూడా జరుగుతుంది, ఇలా జరుగుతుందని తెలిసినటువంటి దేవుడు మరి సృష్టిలో జరుగుతున్న సమయంలో మరి ఆయనకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఈ సృష్టి కార్యంలో మరి ఇలాంటివి సంభవిస్తాయని ఆయనకి తెలుసు. అయినా ఎందుకు మరి దేవుడు మానవుడిని తన రూపంలో చేర్చుకున్నాడు? ఇలా సృష్టికి విరుద్ధమైన కార్యాలు జరుగుతాయని చెప్పే మరి ఆయన సృష్టిని చేశాడు. ఈ సృష్టి అంతటిని, సృష్టిలోని సమస్తాన్ని మానవునికి హస్తగతం చేశాడు. దేని పిల్లరా, ఎప్పుడైతే దుష్టత్వము, అవిధేయత ఆనాడు దేవుని సన్నిధిలో మరి ఉన్నటువంటి ఆ మొదటి వ్యక్తులైనటువంటి హవ్వ, ఆదాములు ప్రవేశించాయో అప్పుడే మరి ఈ లోకంలోనికి దుష్టత్వము అనేటువంటిది, అవిధేయత అనేటువంటిది వచ్చి పడింది. మానవుని యొక్క మనస్సును చెరిపివేసినటువంటి ఆ చెడ్డ సమయము, ఆ చెడ్డ హృదయము, చెడ్డ ఆలోచన మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటట్లు చేసింది. కాబట్టి దేని పిల్లలారా, హృదయం యొక్క ఆలోచన, తలంపులు ఎలా ఉంటాయి?
ఆయన హృదయంలో నొచ్చుకోవటం ఏంటి? ఆయన మానవునిలాగా, మానవ స్వభావములాగా ఆయన ఆలోచించటం ఏంటి అని అంటే, ఇక్కడ దేవుడు మన స్వభావంలోనికి మారిపోయి తన గురించిన ఆలోచనలు చేయటం లేదని, తన గురించిన తలంపులు మనలో మనస్సాక్షిలో పుట్టడం లేదని, హృదయము లేచినది మొదలు పండుకునేంత వరకు మరి మన కొరకైన ఆలోచనలే తప్ప దేవుని సంబంధమైన ఆలోచనలు, దేవుని సంబంధమైన ఊహలు మరి తలంపులు ఉండటం లేదని, ఆ కారణాన్ని బట్టి మనస్సాక్షిలో పాపము మరి పుడుతూ ఉంది. ఆ పాపమే మరి పరిపక్వమై మరణాన్ని కంటా ఉంది ప్రియదేని పిల్లరా. కాబట్టి దేవునికి హృదయంలో ఆలోచనలు, బాధలు మరి పుట్టినట్లుగా మరి ఇక్కడ నిత్యుడైనటువంటి దేవుడు మనం చూస్తున్నట్లయితే దేవునికి కూడా బాధ కలుగుతుందా, ఆయన కూడా సంతాపపడతాడా అని మనం అనుకోవచ్చు. ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. యెషయా గ్రంథం 40:28 రాయబడినట్లుగా ఆయన నిత్యుడైన దేవుడు. ఆయన మానవుణ్ణి మరి అలాగున చూసేటప్పటికి ఆయన ఎంతో సంతాపపడ్డాడు. భూమి మీద బలాత్కారము పెరిగిపోతూ ఉంది, అక్రమాలు చేసేవారు పెరిగిపోతూ ఉన్నారు. మరి దేవుని గురించిన ఆలోచనలు, దేవుని గురించిన తలంపులు, దేవుని గురించిన ఊహలు మనస్సులో లేని వారిగా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ప్రియదేని పిల్లరా, అలాంటి వారిని చూసి దేవుడు మరి సంతాపం నొందుతూ ఉన్నాడు. నేను ఎందుకు భూమి మీద నరులను చేశానా అని ఆయన వేదన చెందుతూ మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనంలో, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, దేవుడు మరి తన ఉగ్రతను కురిపించటానికి మరి ఈ వచనంలో దేవుడు నరులతో సహా జీవరాశులను కూడా నాశనం చేయబోతున్నట్లు ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. అవును, మానవుడు చేసే పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత కొన్నిసార్లు మరి మానవుల మీదకే కాదు, సమస్త జీవకోటి మీదకి కూడా దేవుడు రప్పిస్తాడు. ప్రియదేని పిల్లరా, ఎందుకంటే ఆయన సృష్టిలో సమస్తం మానవుని కోసమే చేశాడు కదా. ఎందుకంటే దేవుడు మానవులు చేసినటువంటి ఆ పాపమును బట్టి ఈ భూమి దాని మీద ఉన్న సమస్తమును ఆయన హస్తగతం చేశాడు. ఆ కారణాన్ని బట్టి మానవులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మరి అవిధేయత కొరకు, మానవుడు చేస్తున్న మరి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలను బట్టి దేవుడు ఉగ్రత ఎవరి మీద కూడా ఇస్తున్నాడండి. మరి ఇక్కడ 7వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను, అనగా ఈ సృష్టిలోని సమస్తాన్ని నేను తీసివేస్తాను అంటూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, ఆ దినాన భూమి మీద విస్తరించినటువంటి ఆనాటి జనాంగము ఎలా బ్రతికింది? దేవుని గురించిన ఆలోచనలు లేకుండా, దేవుని గురించిన ఊహ లేకుండా తమను తాము మరి లోకానికి అప్పగించుకొని వ్యర్థమైనటువంటి వాటి మీద మనసు పెట్టి దేవునిని దూరం చేసుకున్నారు. సృష్టికర్తను మరచి సృష్టిని మరి ఆరాధించేవారిగా మారిపోయినటువంటి తరం దీనిపై. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నరులతో కూడా మరి ఆకాశ పక్షాదులను, సమస్త భూజంతువులను, పురుగులను నేను భూమి మీద ఉండకుండా తీసివేస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేని పిల్లారా, ఈ సృష్టిలో మరి సమస్తము మానవుని కోసమే ఆయన సృష్టించాడు. అలాంటి సృష్టిని కూడా మరి నాశనానిలోనికి, ఉగ్రతలోనికి తేవడానికి కారణమయ్యాడు ఎవరు? ఈ భూమి మీద మరి నరుడైనటువంటి మానవులు. దేని పిల్లారా, మరి ఇలా సృష్టి అంతా పాడైపోయినప్పటికీ దేవుడు సంతాపం నందడానికి గల కారణం ఏమిటి? దేని పిల్లారా, మరి దేవుడు భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపపడుతూ ఉన్నాడు. దేవుడు మరి ఒకానొక దినాన్న తాను చేసిన సృష్టిలోని మరి దేని గురించి ఆయన సంతాపపడలేదు, కానీ తన రూపంలో చేసుకున్న మానవుని గురించి ఆయన సంతాపపడ్డాడు. నేను ఎందుకు నా రూపంలో ఈ మనిషిని చేశానా అని. దేని పిల్లరా,
దేవునికి తెలియలేదా? దేవునికి తెలియదా? దేవునికి తెలిసే దీన్ని చేశాడు. ఎందుకంటే మరి అవిధేయత ఎప్పుడైతే మరి మానవుని యొక్క మనసులోనికి ఎంటర్ అయిందో, మరి దేవుని మాటలు తప్ప, దేవుని ఆలోచనలు తప్ప, దేవుని ఊహలు తప్ప వేరొకటి రాకుండా ఆయన మనిషిని చేస్తే తనకు తానుగా వినకూడని వాటిని విని, మరి వినకూడని స్వరాన్ని విని, ఆ స్వరానికి విధేయత చూపి మరి ఆ యొక్క దుష్ట హృదయాన్ని దుష్ట మనస్సాక్షిని పొందుకున్న మానవునిగా, మరి సాతాను సంబంధిగా మారిపోయిన దుష్టిని కయ్యను సంతానముగా భూమి మీద విస్తరించి మరి దేవునికి అవిధేయులుగా మారిపోయారు. ఆ కారణాన్ని బట్టి దేవుడు అనుకున్నాడు, ఈ భూమి మీద అలాంటి బలాత్కారులు, అలాంటి దుష్టులు, అలాంటి అక్రమం చేసేవారు, అలాంటి దేవుని ఆలోచన లేని వారిని, అలాంటి దేవుని ఊహలు లేని వారిగా, అలాంటి దేవుని మరి ఆలోచన తలంపులు లేని వారిని ఈ భూమి మీద ఉండకుండా తీసివేయాలని ఆయన పూనుకున్నాడు. ప్రియమైన పిల్లరా, అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మరి సమస్తాన్ని నేను భూమి మీద లేకుండా చేస్తానన్న దేవుడు, భూమి మీద ఉండకుండా తుడిచివేస్తానన్న దేవుడు 8వ వచనంలో అంటున్నాడు, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు ఎవరు? లెమెకు కుమారుడు. ప్రియమైన పిల్లరా, మరి ఆ భూమి మీద మరి అందరూ కూడా బలాత్కారులు, అక్రమములు చేసేవారు భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని మరి ఎన్నుకున్నాడు. భూమి మీద ఉన్న సమస్తాన్ని తుడిచివేయాలని ఆలోచన కలిగిన దేవుడు మరి తాను ఉద్దేశించినటువంటి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఒక్కరిని ఎన్నుకుంటా ఉన్నాడు. ప్రియమైన పిల్లరా, ఆనాడు ఆదామును దేవుడు ఎన్నుకున్నాడు. తన రూపంలో చేసుకుంటే ఆదాము సంతానంలో నుండి షేతు సంతానముగా వచ్చినటువంటి మరి ఆ యొక్క నోవాహును దేవుడు ఎన్నుకున్నాడు. కయ్యను సంతానం అంతటిని భూమి మీద లేకుండా చేయాలని ఆయన మరి పూనుకున్నాడు. ప్రియమైన పిల్లలారా, చూసారా, ఒక వ్యక్తి ద్వారా దేవుడు దేనినైనా చేయగలడు. ఒక వ్యక్తిలో నుండే ఈ సమస్త జీవకోటి ఉద్భవించింది. అలాంటి ఉద్భవించినటువంటి భూమి మీద విస్తరించినటువంటి నరులు దేవునికి అక్రమకారులుగా, మరి దుష్టులుగా, దుర్మార్గులుగా మారిపోయారు, బలాత్కారులుగా మారిపోయారు. దేవుని నామానికి, దేవునికి మరి శోభ తెచ్చేవారు, దేవుడే సంతాపపడేటట్లుగా చేశారు. ఆ కారణాన్ని బట్టి దేవుడు మరి వారిని నిర్మూలం చేయాలని ఆలోచనలకు వచ్చాడు, తలంపుకు వచ్చాడు. ప్రియమైన పిల్లరా, వారికి నిత్యము వారి హృదయంలో చెడ్డ ఆలోచనలు, చెడ్డ కోరికలు, మరి దేవుని గురించిన తలంపులు ఏమాత్రం లేని వారిగా, మనస్సాక్షి చెడిపోయిన వారిగా ఆనాటి ప్రజలు ఉన్నారు. వారిని బట్టి దేవుడు సంతాపమునందాడు. అయితే ఒక్కడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆదాము సంతానములో నుండి, షేతు సంతానములో నుండి పరిశుద్ధుడైన వాడు, నీతి కలిగిన వాడిని ఒక్కడు దేవుడు ఎన్నుకున్నాడు. ఆయనే నోవాహు జీవితంలో ఏం జరిగిందో వచ్చే పాఠంలో నేర్చుకుందాం. ప్రియమైన పిల్లరా, మీ హృదయము దేవుని గురించిన ఆలోచనలతో నిండి ఉందా? మీ మనస్సాక్షి నిండా దేవుని ఆలోచనలే, దేవుని తలంపులతో, దేవుని ఊహలతో మరి నింపుకొని ఉన్నారా? ఒకవేళ మీ మనస్సులో దేవుని మాటలు కాకుండా, దేవుని ఆలోచనలు కాకుండా, దేవునిని గురించిన ఊహలు కాకుండా, ఈ లోక సంబంధమైన ఊహలతో, ఆలోచనలతో, తలంపులతో నీ హృదయాన్ని నింపివేసుకుని ఉన్నావేమో. జాగ్రత్త. దేవుడు భూమి మీద ఉండకుండా నరులను తుడిచివేసేటట్లుగా నీ జీవితాన్ని, నిన్ను కూడా భూమి మీద ఉండకుండా తుడిచివేయలేని ఆలోచనకు వచ్చేస్తాడేమో. జాగ్రత్త. నీ భక్తిని కాపాడుకో. నేటి ఈ దుర్దినాలలో మన విశ్వాస్యతను కాపాడుకుందాం. ఆనాడు దేవునికి సంతాపములు అందేటట్లుగా ప్రవర్తించినటువంటి ఆ మొదటి మరి సృష్టిని, మరి ఆ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవకోటిని దేవుడు తీసివేయాలని, వాటిని నశింపచేయాలని, తీసివేయాలని ఆలోచన కలిగి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకొనబడిన వ్యక్తిలో నీవు ఉన్నావా? నీ కుటుంబం ఉందా? నీ పిల్లలు ఉన్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా దేవుడు మరి తన కొరకు కొందరిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. మరి కొందరినే అని ఎందుకు అన్నానంటే, ఈ రోజున అనేక మంది ఆయన చేయి దాటిపోతూ ఉన్నారు. ఆ కొందరిలో నీవు ఉండాలని, నీ కుటుంబం ఉండాలని, నీ సంఘము, నీ సహవాసం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి ఆశ, కోరిక
కలిగిన వాడవై నిత్యము దేవునిని స్తుతించేవారిగా, దేవుని గురించిన ఆలోచనలతో మన హృదయాన్ని నింపుకునేవారిగా, దేవుని గురించిన ఊహలతో మన మనస్సాక్షి నిండా దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మరి ఉద్దేశాలను, ఆయన చిత్తాలను మనం గ్రహించేవారిగా మారదాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా మారదాం. ఆ మొదటి మనుషులు బలాత్కారులుగా మరి దేవునికి వ్యతిరేకంగా దుష్టులుగా మారిపోయారు. అలాగున మనం ఉండకుండా ఇప్పుడైనాను దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మనస్సాక్షిని ఎరిగిన వరమే, ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవారిగా మారదాం. దేవుడు మనల్ని అలాగున దీవించునుగాక. నోవాహుని ఎన్నుకున్నట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని ఎన్నుకొనుగాక. ఆమె ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. అవును తండ్రి, ఈ భూమి మీద నరులను నాయన చేసినందుకు నీవు సంతాపపడేటట్లుగా ఆనాటి కయీను సంతానం దుష్ట హృదయంతో, దుష్ట ఆలోచనలతో, దుష్ట ఊహలతో మనస్సాక్షిని చెరుపుకున్న వారిగా ఆయన జీవించినప్పుడు వారిని భూమి మీద ఉండకుండా ఆయన తుడిచివేయాలని ఆలోచన కలిగి ఉన్నావు నాయన. అయా, ఈ రోజున భూమి మీద జీవిస్తున్న మేము కూడా కయీను సంతానపు వారిగా, అయా చెడ్డ హృదయం కలిగిన వారమే, బలాత్కారులుగా, అక్రమం చేసేవారుగా బ్రతుకుతున్నామేమో. మమ్మలను నీ వాక్యం ద్వారా సరిచేశారు నాయన. అలాగని మేము ఉండకుండా హృదయం నిండా, మనస్సాక్షి నిండా నిన్ను గురించిన ఆలోచనలతో, నిన్ను గురించిన తలంపులతో, ఊహలతో అయా మా జీవితాన్ని మేము ముగించడానికి కృప చూపమని ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.